నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లల విద్యా పురోగతిని తెలుసుకునేందుకు లీప్ యాప్ వినియోగించండి. ఎంపీడీఓ అత్తోట దీప్తి. తెనాలి మార్కెట్ యార్డ్ను పరిశీలించిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ రవి సుభాష్. రెండు సెంట్ల భూమి కోసం కన్న కొడుకును కర్ర తెచ్చిన తల్లిదండ్రులు. తెనాలి నాజరపేటలో చోటు చేసుకున్న ఘటన. 2 సెంట్ల భూమి వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన తెనాలి నాజరపేటలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న కొల్లిపర కోటేశ్వరరావు తన తండ్రి పేరుపై ఉన్న భూమిని విక్రయించి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తండ్రి భాస్కరరావు, తల్లి విజయమ్మ, తమ్ముడు మర్యాదాసు కలిసి కోటేశ్వరరావుపై దాడి చేయగా అతను మృతి చెందినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న 1 టౌన్ సిహెచ్ రాంబాబు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా క్లూస్ బృందం ఆధారాలు సేకరిస్తుంది. టేబుల్ రా తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నాజర్పేట ఇంద్రా టవర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి రేకుల్ షెడ్ నంబర్ 2లో నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆ ఇంట్లో 4 ఉంటున్నట్లు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముళ్ళు ఉంటున్నట్లు, వాళ్ళ మధ్య ఆస్తి తగాదా జరిగినట్లు, ఆ క్రమంలో జరిగిన ఘర్షణలో కొల్లిపర కోటేశ్వరరావు అనేటువంటి అతని పెద్ద కొడుకుని విజయమ్మ, మర్యాదాసు, భాస్కర్రావు అనేటువంటి 3 వ్యక్తులు అతన్ని కొట్టి చంపినట్లుగా మాకు 112 కాల్ వచ్చింది. మేము ఇమీడియట్గా సీన్కి రష్ అయ్యాం. మేము వచ్చే సమయానికే వాళ్ళు కొట్టి చంపి బాడీని ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా స్థానికులు అడ్డుపడి ఆపి మాకు అప్పగించడం జరిగింది. మేము ప్రియాంక అనేటువంటి ఒక మహిళ ఎవరైతే సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ ఉన్నారో ఆవిడతో రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. డిసీజ్డ్ ఆటో డ్రైవర్, మృతుడు ఆటో డ్రైవర్, అతను వీళ్ళకి కొల్లిపరలో ఒక 2 సెంట్ల ఇళ్ల స్థలం ఉంది. ఆ ఇళ్ల స్థలం అమ్మి ఒక 50,000 రూపాయల డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాని మీద వీళ్ళకి ప్రీవియస్గా కూడా గొడవలు జరిగినాయి. రాత్రి ఆ డబ్బు విషయంలోనే గొడవ జరిగిన క్రమంలో జరిగిన ఘర్షణలో అతన్ని కొట్టి చంపడం జరిగింది. 5 నిమిషాలు తక్కువ 12 గొడవ జరిగింది. 12:01 నిమిషానికి పెద్దగా సౌండ్ వినపడింది మాకు. మేము తాళాలు తీసుకుని బయటకు వచ్చేలోపు గొడవ అవుతుంది. కానీ తలుపులు తాళాలు వేసేసి ఉన్నాయి. ఆ రోజు ఇంతే కాదండి, రాత్రి మాత్రమే జరిగింది. మేము తర్వాత ఆ అబ్బాయి అరవడము, నన్ను చంపొద్దు, నాన్న నన్ను చంపొద్దు, నాన్నమ్మ నన్ను చంపొద్దు అని అరవడం విన్నాము. ఇక ఆ తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలకి ఇంకా ఏం మాటలు లేవు, ఏం లేవు. ఇక అబ్బాయి మేము ఇంకా పోలీసులకు ఫోన్ చేసామండి. పోలీసులకు ఫోన్ చేసాము, వెంటనే వచ్చేసారు. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోలేదు, వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యారు. రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు.
ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా ఆదేశాలు అందినట్లు వెల్లడించారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు మొక్కల నిర్వహణ కోసం 3 సంవత్సరాల పాటు ఉచిత మెయింటెనెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ముందుకు రావటం లేదని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని అత్తోట దీప్తి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హార్టికల్చర్కి ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మన మంత్రివర్యులు కూడా హార్టికల్చర్లో ఆయిల్ పామ్ మీద కొంచెం దృష్టి పెట్టాలని మాకు అధికారులకు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఆ కోణంలో మనకి 30 ఏకర్స్ హార్టికల్చర్ని ఐడెంటిఫై చేయమని డ్వామా నుంచి చెప్పడం జరిగింది. మనం ఇప్పటి వరకు 6 ఎకరాలు మాత్రమే ఐడెంటిఫై చేశాము. ప్రజలకి నేను ఫార్మర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి యాసిడ్ లైమ్ ఒకటి, రోజ్ ఒకటి, ఇట్లాగా కొబ్బరి బొండాలు లైక్ కోకోనట్ ఇవన్నీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఇస్తాము. యాసిడ్ లైమ్ 3 years మెయింటెనెన్స్ ఇస్తాము. అదేవిధంగా గులాబీ 2 years మెయింటెనెన్స్ ఇస్తాం. అంటే మొక్కలు స్టార్టింగ్ తెప్పించడం దగ్గర నుంచి పిట్స్ తవ్వించడం దగ్గర నుంచి మొక్క చనిపోతే మళ్ళీ దాని రీప్లేస్మెంట్ అలాగే 3 years మెయింటెనెన్స్ ఇస్తామన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కేవలం 5 మాత్రమే 5 అంటే కోపల్లె, గుడివాడ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి మాత్రమే 5 ఎకరాలు వచ్చినాయి. కానీ మనకు టార్గెట్ వచ్చేసి 30 ఎకరాలు ఉన్నాయి. మేము ఫీల్డ్ ఎస్టేట్స్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నాం. కాకపోతే ఎవరు కూడా కొంచెం ముందుకు రావడం లేదు. దయచేసి ఉపయోగించుకోండి. ఫుల్ మెయింటెనెన్స్ 3 years 2 years ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గులాబీ లాంటివి అయితే పెట్టుబడి 0 ఉంటుంది కాబట్టి మొత్తం వచ్చిన రాబడి మొత్తము కూడాను రైతుకే చెల్లుతుంది. అది అంటే ఎకరానికి 1,00,000 రాని, 50,000 రాని, 60,000 రాని మొత్తము కూడాను రైతు ఖాతాలోనే అకౌంట్లోనే పడుతుంది. అదంతా కూడా అతనికి ప్రాఫిట్. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెనాలి మండలం ఎర్కలపూడి గ్రామంలో రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పంటల పరిస్థితి, ఎరువుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు, వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలు, రైతులు పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ రాగాల విజయబాబు, వ్యవసాయ అధికారి సుధీర్ బాబు పాల్గొని రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనం ఎర్కలపూడి గ్రామంలో ఈ యొక్క వ్యవసాయ సంబంధించి ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో వ్యవసాయానికి రైతులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా మనం ఈరోజు మీటింగు ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా ఈ మీటింగ్ సంబంధించి ఏపీ ఎయిమ్స్ ద్వారా ఎరువులు యూరియా డిఏపి ఏదైతే విధంగా ఇస్తున్నామో అదంతా కూడా రైతులకు వివరించడం జరిగింది. మనం ఈ సంవత్సరం ఏపీ ఎయిమ్స్ ద్వారా యూరియా డిఏపి ఒక డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటే రైతు సోదరులందరూ కూడా మీరు ఆ యూరియా డిఏపికి సంబంధించి మీ పొలం అంతా కూడా ఒకసారి మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒకసారి వెళ్ళి మీరు అడిగినట్లయితే మొత్తం పొలం ఎంత ఉందో చెక్ చేస్తారు. దాని దామాషా ప్రకారం మీకు ఎరువులు డిఏపి యూరియా మాత్రమే ఇస్తామండి. మిగతా కాంప్లెక్స్ సంబంధించి ఏ ఎరువులకు సంబంధించి కూడా మీరు ఈ విధంగా కాకుండా మామూలుగా తీసుకోవచ్చు. కాబట్టి ఎరువులకు సంబంధించి అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తీసుకోవాల్సిందని మనం చేస్తున్నాము. అదేవిధంగా రెండోది ఏంటంటే ఈ సంవత్సరం మనం ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పుడు మొన్న నుంచి కూడా మనం తెలియజేస్తాం రైతు సోదరులకి. మెయిన్గా ఏంటంటే మనం ఈ సంవత్సరం వరికి, మినుముకి ఇక్కడ మనకి గుంటూరు జిల్లాలో ఈ 2 పంటలకి ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఇచ్చారు. మనకి ఆగస్టు 15 లాస్ట్ డేటు. రైతు సోదరులు ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ క్రాప్ లోన్ తీసుకున్న రైతు సోదరులు అందరూ కూడా ఒకసారి బ్యాంకు సంబంధించి మీ యొక్క పొలానికి క్రాప్ ఇన్సూరెన్స్ కటింగ్ అయింది లేదనేది ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ తీసుకొని ఎవరైనా క్రాప్ లోన్ తీసుకోకుండా ఇప్పుడు ఉన్న రైతులందరూ కూడా ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు ఒకసారి మేనేజర్ గారికి మేము ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ మా దానిలో నుంచి కట్ చేయవలసిందిగా తెలియజేస్తామని ఒక మాట చెప్పండి. లేకపోతే ఒకసారి క్రాప్ లోన్ తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో నాలోని ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీనికి సంబంధించి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా మనకి వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఉందండి. ఆ 3తో దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్, కస్టమర్ సర్వీస్ సెంటర్ లాగిన్ ఉంది. ఆ లాగిన్లో
తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళినట్లయితే తీసుకుంటారు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ రైతు సేవా కేంద్రం దానికి సంబంధించినట్లయితే మీకు సక్రమంగా మనం ఎక్కడ ఈ యొక్క క్రాప్ రీసెర్చ్ చేస్తున్నారో కూడా తెలియజేసి చేసే విధంగా కూడా చేస్తున్నాము. ఇంకా మూడో విషయం ఏంటంటే మనం 10 లక్షలకు సంబంధించి ఒక 5 గ్రూప్ 3 సభ్యులుగా ఒకటి ఆల్రెడీ మనకి ఇంప్లిమెంట్ సంబంధించి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించున్నాము. వస్తే వాటికి సంబంధించి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎరుకులపూడి గ్రామంలో వ్యవసాయం సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్రామంలో ఒక 150 ఎకరాలు ఆల్రెడీ జెర్మినేషన్ వచ్చి ఉంది. ఆల్రెడీ వరి పంట వేసి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కలుపు ఆల్రెడీ ముందు కొట్టున్నారు. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎరువులు తీసుకోవడానికి ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేశాము. అందరికి కూడా ఈ విషయాలన్నీ తెలియపరిచాము. ఓకే. విద్యార్థుల విద్యా పురోగతిని తెలుసుకోవడానికి తీసుకొచ్చిన లీప్ యాప్ను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి ఎంపీడీఓ అత్తడ దీప్తి సూచించారు. విద్యార్థుల హాజరు, అభ్యాస పురోగతి, పాఠశాలలకు సంబంధించిన పలు వివరాలను ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చునని తెలిపారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండేందుకు లీప్ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు ఈ యాప్ను వినియోగించి తమ పిల్లల విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లీప్ యాప్ అనేది ఒక యాప్ ఉంది. ఆ యాప్ని ప్రతి ఒక్క పేరెంట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. దాంట్లో అపార్ నెంబరు, పిఈఎన్ నెంబర్ అనే 2 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఆ పిల్లవాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అతనికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అతను ఏ విధంగా చదువుతున్నాడు, ఎంత హాజరు, ఎన్ని డేస్ అటెండ్ అయ్యాడు, ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా అనేది మానిటర్ చేయడానికి యాప్ అనేది చాలా యూస్ఫుల్. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ప్లేస్టోర్కి వెళ్ళి లీప్ యాప్ అనగానే మనకి పైన కనిపిస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తెనాలి మార్కెట్ యార్డును రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు పి రవి సుభాష్ గురువారం సందర్శించారు. మార్కెట్ యార్డు ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశమై కమిటీ ఆదాయ వనరుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్మిట్ విధానాన్ని అన్ని తనిఖీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్ యార్డు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సంచాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. యార్డు ఎలక్ట్రిఫికేషన్ పనులు, గోదాముల మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, అన్నా క్యాంటీన్ నుండి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వరకు ఫెన్సింగ్ తదితర అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం నిమ్మకాయల వ్యాపారం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన రవి సుభాష్ రైతులు, వ్యాపారులతో మాట్లాడి నిమ్మకాయల ధరలు, ఎగుమతి ప్రాంతాలు, సీజన్లో వచ్చే దిగుమతుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఈనాం కార్యాలయాన్ని పరిశీలించి రైతులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎం దివాకర్, సహాయ మార్కెటింగ్ సంచాలకులు పి సత్యనారాయణ చౌదరి, కార్యనిర్వాహక ఇంజనీర్ కె శేషగిరావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ డి కోటయ్య, తెనాలి మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి డిసిహెచ్ సుబ్బారావు, కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మార్కెట్ యార్డ్ కోసం మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నిమ్మకాయల ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, రైతులకి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయనేది విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చైర్మన్ గారితో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వచ్చారు, మా ఇంజనీర్స్ కూడా వచ్చారు. ఇక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కావాలా, దానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రపోజల్స్ మీరు సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. దానికి చైర్మన్ గారు కూడా కొన్ని ఇక్కడ వర్క్స్ అవసరమైనవి చెప్పడం జరిగింది. అది ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారని చెప్పారు. దాంట్లో భాగంగానే ట్రేడర్స్తో కూడా ఈరోజు నిమ్మకాయల రేట్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఏమన్నాయా, ఏ విధంగా గ్రేడ్ చేస్తున్నారు, రైతు ఎక్కడి నుంచి ఏ ఊర్ల నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు, మీరు ఏ ప్లేసెస్కి ఎగుమతులు చేస్తున్నారు, ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది, మీరు ధర ఎట్లా నిర్ణయిస్తారు, ఏ విధంగా ఫాలో అవుతారు అనేది చెప్పడం జరిగింది. అంటే ట్రేడర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కమిషనర్ గారికి. డెవలప్మెంటల్ వర్క్స్ ఇంకేమైనా కావాలనుకుంటే ఇక్కడ అవసరమైనవి ఏమైనా ఉంటే ప్రపోజల్స్ పెట్టమని చెప్పారు. చైర్మన్ గారు కూడా అడిగారు, మాకు ఈ విధంగా కొన్ని డ్రైన్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే అది ఇమీడియట్గా పంపించమని చెప్పారు, శాంక్షన్ చేస్తామని చెప్పారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ కమిషనర్ గారు ఇవాళ మన తెనాలి మార్కెట్ యార్డ్కి విచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ అభివృద్ధిలో పదంగా మనకు కావాల్సిన కాంపౌండింగ్ వాళ్ళు, డ్రైనేజ్ సిస్టము ఇవి కావాల్సినట్టు మా సెక్రటరీ గారు మేము ఆయనకి సమర్పించాం లెటర్. మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు దీన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పని సార్ కూడా సానుకూలంగా స్పందించి ఫండింగ్ మనకి స్పాన్సర్ చేస్తా అన్నారు. మన మార్కెట్ యార్డ్ని ముందరగా ఇంకా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి సూచించారు. రోడ్ల వెంబడ
చెత్త చెదారం వ్యర్థాలను నిర్లక్ష్యంగా వేయటం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు, వైద్యశాలలు అగ్నిమాపక శాఖ నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన ఏర్పాట్లు ప్రతి సంస్థలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే దాని ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. అగ్నిమాపక శాఖ తరపున ఈ మధ్య ఎండలు మళ్ళీ పెరిగిపోయి అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ రోడ్ల వెంట చెత్త ఫైర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కేర్లెస్ స్మోకింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, గడ్డి వాములు కానీ ఇవి. సో ప్రజలకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ప్రమాదాలు పెద్దగా జరగకుండా ఒకవేళ ప్రమాదం జరిగినా వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఆర్పే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒకే రోజు ఒక ఐదు ప్రమాదాలు వచ్చినాయి. వీటిలో వాటి కేవలం రెండింటికి అటెండ్ అవ్వడానికి అవకాశం కలిగింది. మిగిలిన చుట్టుపక్కల అగ్నిమాపక కేంద్రాలకు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి చిన్న ఫైర్లు అయితే ప్రజలు పంట పొలాలు కానీ వాటి ఉంటే ఆర్పే ప్రయత్నం చేయండి. లేకపోతే మనం వచ్చి అటెండ్ అవుతాం. ఖచ్చితంగా ఎనీ ఫైర్ కాల్కి అటెండ్ అవుతాము. అగ్నిమాపక శాఖ తరఫున ఈ విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ ఫంక్షన్ హాల్స్, ఈ కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళకి విజ్ఞప్తి చేయనిది ఏమనగా, అందరూ కూడా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాణాపాయం కానీ ఆస్తి నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకొని నిబంధనల ప్రకారం సేఫ్టీ నామ్స్ పాటించి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి అగ్నిమాపక కేంద్రంలో నూతన అగ్నిమాపక భవనం కూడా త్వరలో ప్రారంభం కావచ్చు. ఆల్రెడీ నిర్మాణం అయితే పూర్తయింది. ఈ పాత బిల్డింగ్కి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత దీన్ని డిమాలిష్ చేసిన తర్వాత దాని ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. 2018లో శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు బిల్డింగ్ అయితే పూర్తిగా నిర్మాణం పూర్తి అయిపోయింది. ఈ అనుమతి కోసమనే ఎదురు చూస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఓపెనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సమగ్ర ఓటర్ సర్వే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్రాయుడు పిలుపునిచ్చారు. ఇప్పటికే 80% సర్వే పూర్తయిందని, మిగిలిన వారు ఇంటింటికి అందజేసిన దరఖాస్తు పత్రాలను పూర్తి చేసి BLOలకు అందజేయాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న ఆయన, ఓటును కోల్పోకుండా ప్రతి ఒక్కరూ సమగ్ర ఓటర్ సర్వేలో భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు. ఆ ఓటు తీసుకోవటం మన బాధ్యత. మన బాధ్యతని నిర్వర్తించడంలో మనం నిర్లక్ష్యం చేస్తే సరైన ప్రజాప్రతినిధులు రాక, సరైన పరిపాలన రాక ఇబ్బంది పడేది మనమే. కనుక మనం ఓటు హక్కు కోసం ఇప్పుడు జరుగుతున్న ఓటు సమగ్ర సర్వేలో మనం తప్పనిసరిగా భాగస్వాములు అవ్వటం అనేది ముఖ్యం. దానికోసం మన ఇంటికి వచ్చి BLOలు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ పూర్తి చేసి ఇప్పుడు వరకు దాదాపుగా ప్రమాణమి 80% వరకు ఇవ్వడం జరిగింది. ఇంకో 20% ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. దానికోసమని కేంద్ర రాష్ట్రాలు ఎన్నికల సంఘాలన్నీ కూడా ఏం చేసినాయంటే మరొక 10 రోజుల దినాలని పొడిగించింది. రేపు 24వ తారీఖు దాకా కూడా ఈ యొక్క సమగ్ర ఓటర్ సర్వే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటును నమోదు చేసుకోవడం, ఓటు పరిశీలన కోసం వచ్చిన వారితో సహకరించి వారికి సంపూర్ణమైన సమాచారం ఇవ్వడం చేయడం మూలంగా మన ఓటును మనం కాపాడుకోవడమే కాకుండా ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి ఓటుని పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదన్న విషయం గుర్తించి మనం 24వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ పొడిగిస్తారన్న ఆలోచన లేకుండా 24వ తారీఖు కట్ ఆఫ్ డేట్గా భావించి మనమందరం కూడా ఓటు పొందడానికి ప్రయత్నం చేయాలని మేము తెలియపరుస్తున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల విద్యా పురోగతిని తెలుసుకునేందుకు లీప్ యాప్ వినియోగించండి. MPDO అత్తోట దీప్తి. తెనాలి మార్కెట్ యార్డ్ను పరిశీలించిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ రవి సుభాష్. రెండు సెంట్ల భూమి కోసం కన్న కొడుకును కర్ర తెచ్చిన తల్లిదండ్రులు. తెనాలి నాజర్పేటలో చోటు చేసుకున్న ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.